జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మండలానికి చెందిన యామపూర్ గ్రామ సీనియర్ నాయకులు ఖ్యాతం తిరుపతి రెడ్డి 10,000 రూపాయల విరాళం అందజేశారు. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగత్ ద్యావతి సుదర్శన్ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల టీజేఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కంతిమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జేఎన్ సునీత వెంకట్, టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావులు మాట్లాడుతూ మన ప్రాంతం యొక్క ఉన్నతాన్ని ఎంతో పెంచారు. అన్ని సమస్యలను కూడా ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి పార్లమెంట్ కనుక మన ప్రతినిధిగా వెళ్తే మన ప్రాంతంలో ఏ సమస్య కూడా ఉండకుండా పోతుంది. గతంలో జీవన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న సందర్భంలో ఆర్ఎండ్బి రోడ్డు లేకుండా కన్వర్షన్ లేని రోడ్డు మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఎక్కడ లేదంటే మనం అర్థం చేసుకోవాలి. అలాంటి అభివృద్ధికి రావాలంటే మన జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏమైపోయింది అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు ఎక్కువైపోయారు. ఈ నాయకులు ఎక్కువైపోయిన తర్వాత పరిస్థితి ఎట్లుంటారంటే రాజుగారి ఇంటికాడ పాలు వర్షాలు పోతే ఏముంటుంది, నేను పలస అయితే ఏమవుతుంది, అందరు సిక్కడి పాలు వేస్తారని చెప్పేసి ఓడికాడు అనుకొని పోతారు. పోయి అట్లాంటి పలసటి పాలు వేయకుండా అందరూ కూడా చిక్కడి పాలు పోసి బ్రహ్మాండంగా పనిచేసి మన జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో మనందరం గెలిపించాలని మనం ఇవాళ లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఏదో సమావేశం విని ఇంటికి పోయి పనిచేస్తుంది కాదు. మనం అందరం కూడా ఇక్కడ ఉన్న విషయాలు కానీ ఇక్కడ జరిగిన విషయాలు కానీ ప్రతి ఓటర్లకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసి ఓట్లు ఎలా రావటంలో అది చేయాల్సిన అవసరం ఉంది. ఎదురుగా ఉన్న ప్రత్యర్థి పేరు తెలియాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి చిపికులను ఎట్లుంటాయంటే వాళ్ళన్నీ కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టడం మీద ఉంటారు తప్పితే నిజంగా అభివృద్ధి చేయడం మీద వాళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి మన అభ్యర్థి గెలిస్తే మన ప్రాంతంలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందో మనం వివరిస్తూ మనందరం కూడా ఒక సైనికులుగా పనిచేసి జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ పంపించి కేంద్ర మంత్రిగా మనందరం చూడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సొంత ఇంటికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అలాగే నేను ఇక్కడ ఇబ్రహీంపట్నం నుండి జెడ్పీటీసీగా చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి నేను జెడ్పీటీసీగా చేయడం జరిగింది. జెడ్పీటీసీగా చేసినప్పుడు నేను అభివృద్ధి అంటే నాకు వచ్చిన ఫండ్తోటి నేను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలలో ఏ అభివృద్ధి అనేది జరగలేదు. చూసినాము రైతులందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ అయిన ఒక సీఎం కూతుర్ని మనం ఓడించడం జరిగింది పార్లమెంట్గా నిల్చున్నప్పుడు. అలాగే జీవన్ రెడ్డి సాబు గారు నిల్చున్నారు కాబట్టి అదే ఉత్సాహంతో మనందరం రైతులు తలుచుకుంటే ఏం చేస్తామనేది నిరూపించినాం. కాబట్టి మనందరం ఒక్కటాటి మీద ఉండి జీవన్ రెడ్డి సాబు గారిని అత్యధిక మెజార్టీతో మన ఇబ్రహీంపట్నం మండలం నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అదృష్టం. ఎందుకంటే ఇంతమంది సర్పంచులు లీడర్లు ఉన్నారు. ఒక్కొక్క ఊరు ఇంతమంది ఉన్నారు కాబట్టి బాధ్యతగా తీసుకొని టీఆర్ఎస్ ఓట్లను బీజేపీ ఓట్లను పంచుకుంటే అత్యధిక మెజార్టీతో మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి మనందరం ఒక బాధ్యతగా తీసుకొని రాబోయే రోజులలో మనకు దానికి నీళ్ళు కావాలి, ఏదో ఒక ఉపాయం చేయండి అని జీవన్ రెడ్డి గారికి కోవడం జరిగింది. దానికి ఇమీడియట్గా జీవన్ రెడ్డి గారికి ఒకటే సమాధానం,
రేపు గోరాల సుజేతాడికి రంగాల ప్రజలు ఉంటారు సార్ ఆడి గోరాలు బండ్లు పోవాలి మోటార్ సైకిల్ మీద పోవాలన్నా లేదు సార్ మోటార్ సైకిల్ మీద పోదు అంటే రాళ్ళని నడుచుకుంటూ పోవాలి సార్ అని చెప్పిన సార్ అన్నాడు ఒకటే బాబు చెప్పి నేను తర్వాత నీకు శాంక్షన్ చేపిస్తా అని వితిన్ సెకండ్స్ ఈ తెల్లారే ఈ ఇయర్కి ఫోన్ చేసి ఈ ఇయర్ నాకు ఫోన్ చేసి ఆ ప్రాజెక్టు ఇవాళ దాదాపుగా 3 నుంచి 4 కోట్ల రైతుల పంటని కాపాడిన వ్యక్తి మన జీవన్ రెడ్డి గారు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అడుగులు పడ్డాయో బీజం పడ్డాయో అది పెద్దలు జీవన్ రెడ్డి గారు చదవాలి. ఇట్లా పోతుంటే చెప్పుకుంటూ పోతుంటే జీవన్ రెడ్డి గారి గురించి ఎంతో ఉందని చెప్పారు. ఆయన ఒక జీవన్ రెడ్డి గారి వల్ల ఈ వయసులో కూడా ఒక రోబోలాగా పనిచేస్తున్నారు. రోబో అప్పుడప్పుడు డిశ్చార్జ్ అవుతుంది కానీ బ్యాటరీ డౌన్ అవుతుంది కానీ జీవన్ రెడ్డి గారి బ్యాటరీ ఎప్పుడు డౌన్ కాదు. ఎప్పుడు పొద్దున నిత్యం 6 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. వారిని చూస్తే కూడా మాకు అనిపిస్తుంది రాజకీయాలలో ఉన్నాం, వారిలో 10 వంతు మేము చేస్తే ఎంతో అంత సాయం చేస్తే మన ప్రజలకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, మన సమయం ఈసారి ఎట్టి పరిస్థితులలో జీవన్ రెడ్డి గారు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుతున్నాను. ఇంతకుముందు ఇంతకుముందు ఇబ్రాంపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ లేరు. ఇప్పుడు అంతా ఏమాయమీలు పెద్దలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి తప్పక కాంగ్రెస్ పార్టీ ఈసారి పూర్తి మెజార్టీ ఇస్తుంది మండలంలో అని నేను ఆశిస్తున్నాను. అంతేగాని మిత్రులారా, ఇవాళ మన ఛాయ్ పై చర్చ జరిగింది మెట్పల్లి అరవింద్ గారు అంటారు నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానంటారు. కానీ జీవన్ రెడ్డి గారు అట్లా అంటలేదు. జీవన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను 2020 సంవత్సరంలో 2020 డిసెంబర్లో కల్లా షుగర్ ఫ్యాక్టరీని టెస్టింగ్ స్టార్ట్ చేపిస్తానే ఘనత ఆ జీవన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, ఒకటే గుర్తు పెట్టుకోండి, మనకు నిత్యం ప్రజలలోనే మనిషి కావాలన్నా బాండ్లు రాసిచ్చే గుండ్లు కావాలన్నా గుర్తు పెట్టుకోవాలి. వారికి తప్పక ఓటేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుతూ నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.